అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. చాలా రోజుల తర్వాత ఈరోజు మీతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది మనం చేసే రైస్ రెసిపీలో. అలాగే బీట్రూట్ కాంబినేషన్లో ఒక టిక్కీ రెసిపీని కూడా చూపిస్తున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద బాక్స్లోకి పెట్టేస్తున్నాను ఈ బీట్రూట్ టిక్కీని. మీరు ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఈ టిక్కీని ప్లాన్ చేయొచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ బీట్రూట్ టిక్కీని డిప్ చేసుకోవడం కోసం కొత్తిమీరతో చేసుకునే ఒక టేస్టీ డిప్ రెసిపీని కూడా చూపిస్తున్నాను. వీడియోస్ కాస్త డిలే అవుతున్నాయి. ఇప్పుడు మా బాబుకి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. 10th CBSE ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా లాస్ట్ ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ అయిపోతే కాస్త ఫ్రీ అవుతాడనమాట. నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది మనలో మన మాటలో వీడియోస్ చేయడానికి. ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్గా ఫర్దర్గా ఈ సమ్మర్లో కొంచెం వీడియోస్ ఎక్కువే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. కొత్త ఇంటి గురించి కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే మేము తీసుకున్న సైట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెంచర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో అది తీసుకోవాలా వద్దా, లేదా వేరే దానికి వెళ్దామా, లేదా తీసుకొని దాన్ని సేల్కి పెట్టేద్దామా, ఇలా చాలా కన్ఫ్యూజన్తో నడిచిందనమాట చాలా రోజులు. సో అందుకే నేను మీకు ఏది కూడా అప్డేట్ ఇవ్వలేదు. ఒక 1 monthలో ఏం చేయాలి అనేది మేము డిసైడ్ అయిపోతాము. ఆ తర్వాత నేను మీకు ఇంటి అప్డేట్ గురించి చెప్తాను. లంచ్ బాక్స్ రెసిపీలోకి వస్తే ఫస్ట్ అయితే నేను రైస్ని కుక్ చేసేస్తున్నానండి. 1 glass రైస్ని కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. బాగా కడిగేసేసి అందులోకి 1కి 2 glasses వాటర్ అనమాట. వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి రైస్ని ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ బాస్మతి రైస్ వాడచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు. నేను రెగ్యులర్గా యూస్ చేసే నార్మల్ రైసే వాడుతున్నాను, సోనా మసూరి రైస్. రైస్ ఒక పక్కన పెట్టేస్తున్నాను. వీటితో పాటు బంగాళదుంపలు కూడా మరొక స్టవ్ మీద బాయిల్ చేసేస్తున్నానండి. టిక్కీ చేస్తున్నానని చెప్పాను కదా. సో బంగాళదుంపల పైన పీల్ తీసేసి కొంచెం మధ్యలోకి కట్ చేసేసి 2 ముక్కల కింద కట్ చేసేసి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసేయాలి. పొటాటో మరీ మెత్తగా మ్యాషీగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. మనం నైఫ్తో కానీ స్పూన్తో కానీ గుచ్చితే లోపలికి వెళ్తే చాలన్నమాట. అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికేలోపు బీట్రూట్ని గ్రేట్ చేసేసుకుని వెజిటబుల్స్ అన్నీ కూడా సన్నగా తరిగేసేసి పెట్టుకుంటున్నాను. 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నాం అనుకోండి, ఒక బీట్రూట్ సరిపోతుందనమాట. మీడియం సైజ్ది ఒక బీట్రూట్ కరెక్ట్గా సరిపోతుంది. బీట్రూట్, పొటాటో అలాగే పన్నీర్ కూడా తీసుకుంటామండి ఇందులో ప్రోటీన్ కోసం. బంగాళదుంప ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి, అందులో సగం బీట్రూట్ తీసుకోవాలి. బీట్రూట్తో ఈక్వల్గా అయినా పన్నీర్ తీసుకోవచ్చు, లేదా బీట్రూట్లో సగం అయినా పన్నీర్ తీసుకోవచ్చు. సో ఉడికించుకున్న బంగాళదుంపని కూడా కొంచెం చల్లారనిచ్చి ఇలా గ్రేట్ చేసేసుకోండి. పన్నీర్ని కూడా గ్రేట్ చేసేసుకుని పెట్టుకోండి. సో ప్రోటీన్ రైస్ అని చెప్పాను కదండి, మీల్ మేకర్ రైస్ చెప్తున్నా అనమాట. యాక్చువల్గా అయితే నాన్ వెజ్లో కంటే కూడా ఈ మీల్ మేకర్లో ప్రోటీన్ హై ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్గా ఈ మీల్ మేకర్ తీసుకోవడానికి ట్రై చేయండి. పిల్లలకైనా పెట్టడానికి ట్రై చేయండి. మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో సోక్ చేయాలన్నమాట, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో గిన్నెలోకి నీళ్లు వేసేసుకుని బాయిల్ చేసి అందులోకి మీల్ మేకర్ వేసేసి జస్ట్ ఒక 2 minutes పాటు ఉంచి స్టవ్ ఆపేసేయండి. మెత్తగా అయిన తర్వాత చల్లనీళ్ళు పోసేసేసి మిల్ మేకర్ని గట్టిగా పిండేసేసి పక్కకి తీసుకోవాలి. నేను కాస్త పెద్ద సైజులో ఉండే మిల్ మేకర్ తీసుకున్నానండి. వీటిని హాఫ్కి కట్ చేసేస్తున్నాను అనమాట, కొంచెం చిన్నగా అవుతాయి. మరి పెద్దగా ఉంటే మనం ఫ్రైడ్ రైస్ వెరైటీ చేస్తున్నాం కాబట్టి కొంచెం రైస్లోకి కలుపుకుని తినడానికి కూడా బాగుంటుంది చిన్న చిన్నవి అయితే. సో అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఫటాఫట్ మనం రెసిపీస్ చేసేసుకోవటమే. వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాము, మీల్ మేకర్ బాయిల్ చేసుకున్నాము, రైస్ కుక్ చేసుకుని పెట్టేసుకున్నాము, అన్నీ కూడా టిక్కీకి కావాల్సినవి గ్రేట్ చేసేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 1 by 1 రెసిపీస్ చేసేసుకుందాం ఫాస్ట్గా. ఫస్ట్ టిక్కీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ అండి. 3 layer థిక్ బాడీ ఉంటుంది, ఇండక్షన్ బేస్ కూడా ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా అయితే సెట్ అండి, 3 piece సెట్ అనమాట. ఒకటి వచ్చేసి 24 centimeters కడాయి ఉంటుంది, ఒకటి 22 centimeters ఫ్రై ప్యాన్ ఉంటుంది, అలాగే 14 centimeters మిల్క్ పాట్ ఉంటుంది అనమాట. కడాయికి 24 centimeters లిడ్ వస్తుందండి. ఆ లిడ్ని మనం ఫ్రై ప్యాన్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ సెట్ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. ఇవి 3 కలిపి కాంబోలో వస్తాయండి. మీకు ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3000 అట్లా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో హోలీ సేల్ కూడా నడుస్తుంది. అండ్ మనం ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% కూడా డిస్కౌంట్ వస్తుంది. సింగిల్ పీసెస్ అయినా మీకు అక్కడ ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. బట్ ఇలా కాంబో సెట్ తీసుకుంటే ఏంటంటే మనకి ఆఫర్ అనేది బెనిఫిట్ బాగుంటుంది అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఇలా
ఒకవేళ 3 పీస్ సెట్ లేదు, మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేయండి. మంచి ఆఫర్లో మీకు బెస్ట్ ప్రైస్లో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అండి, అండ్ స్టడీగా ఉండే మంచి క్వాలిటీతో ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. యూజువల్గా మనం ఒక కడాయి తీసుకోవాలి అనుకుంటేనే అడుగు బేస్ బాగా గట్టిగా ఉండి కొంచెం స్ట్రాంగ్గా వెయిట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి అనుకుంటే ఈజీగా 3,000 to 4,000 పెట్టాల్సి ఉంటుంది. బట్ మీకు అరౌండ్ 3,000లోనే ఈ 3 ఐటమ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మంచి ప్రోడక్ట్స్ బెస్ట్ డీల్లో వస్తున్నాయి. సో ఇవి తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని కాస్త హీట్ చేయాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జస్ట్ కొద్దిగా జీలకర్ర వేసేసేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేయండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఓవర్గా కుక్ చేయక్కర్లేదు. మనం కూరకి ఉడికించుకున్నట్టుగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ రా స్మెల్ పోయేలాగా వేయించుకుంటే చాలన్నమాట. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసేసేయాలి. బీట్రూట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా జస్ట్ ఒక 1 minute పాటు సాట్ చేస్తే సరిపోతుంది. బీట్రూట్ని కాస్త రోస్ట్ చేసుకున్నాక పన్నీర్ కూడా వేసి కొద్దిసేపు రోస్ట్ చేయండి. ఆ తర్వాత కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న పొటాటో మిక్స్ మొత్తాన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా మిక్స్ అయ్యేలాగా గరిటతో కలిపేసేసి పక్కకు దించేసేయండి. కొంచెం చల్లారుతుంది, చల్లారే వరకు వెయిట్ చేయండి. ఇది కొంచెం చల్లారేలోపు మనం రైస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇందులో కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయలు వేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీరు సన్నగా తరిగిన అల్లం తరుగు, అలాగే వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించేశాక నెక్స్ట్ ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను, లేదా గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. అంతా కలిపేశాక మనం ముక్కలుగా చేసుకున్న మీల్ మేకర్ వేసేసి ఒక 2 to 3 minutes పాటు హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. ఈ మసాలాస్ అన్నీ కూడా మీల్ మేకర్కి పడతాయన్నమాట. తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని పొడి పొడిగానే ఆరపెట్టుకుని పెట్టుకోవాలండి. ముందు ఆ రైస్ని ఇందులో వేసేసేయండి. మొత్తం పట్టదు, అంటే మీకు ఎంతైతే స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా రైస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా టాస్ చేయండి. ఇలా బాగా కలిసిపోయాక టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసేసి మొత్తం కలిపేస్తే మన సోయా రైస్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్. మీల్ మేకర్ ఉడకబెట్టుకుంటే చాలండి. జస్ట్ అరౌండ్ 5 minutesలోనే ఈ రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అప్పుడు, నైట్ డిన్నర్ లేట్ అయిపోతుంది, వెంటనే ఇమీడియట్గా ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో రైస్ ప్రిపరేషన్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పొటాటో మిక్చర్ అంతా కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇందులోకి ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని మిక్సీలో వేసి లైట్గా ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసేసి ఆ బ్రెడ్ క్రమ్స్ని ఇందులో వేసేసేయండి. బైండింగ్ కోసం ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ బ్రెడ్ లేకపోతే కనుక బ్రెడ్కి బదులు మీరు కార్న్ ఫ్లోర్ అయినా లేదా రైస్ ఫ్లోర్ అయినా వేసుకుని కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా. ఈ స్పైసెస్ వేస్తే సరిపోతుందండి. జస్ట్ అన్నిటినీ కూడా బాగా కలిపేసేయాలన్నమాట. ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉండాలి. సో మీరు కలిపేటప్పుడు కొంచెం లూజ్ అని అనిపిస్తే మరి కాస్త బ్రెడ్ పొడిని వేసేసి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక మనం కొద్ది కొద్దిగా తీసుకుని టిక్కీల కింద ఒత్తుకుని పెట్టుకోవాలి. నేను వీటిని డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి ఇలా నువ్వులు వేస్తున్నాను అనమాట. నువ్వులు వేసిన తర్వాత బీట్రూట్ టిక్కీల్ని ఇలా 2 sides కూడా నువ్వులు అంటే విధంగా ప్రెస్ చేసుకుని ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. అటు ఇటు కూడా చక్కగా కాల్చుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 sides కూడా ఈవెన్గా వేగేటట్టు రోస్ట్ చేయండి. అంతే, హెల్దీగా టేస్టీగా బీట్రూట్ టిక్కీలు రెడీ అయిపోతాయి. వీటిని వేడిగానే తినాల్సిన పని లేదండి, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఇందులోకి కాంబినేషన్గా మంచి టిప్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకోండి, అందులోకి గుప్పెడి దాకా కొత్తిమీర వేసుకోవాలి, కాడలతో సహా వేసేసేయండి. 1 పచ్చిమిర్చి, 2 తొక్కవలసిన వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న ముక్క
పన్నీర్ని ఇలా కొంచెం నలిపేసేసి వేసేసేయండి. కొద్దిగా ఉప్పు, అలాగే ఒక పావు కప్పు దాకా పెరుగు వేసుకోండి. ఇందులోనే కొంచెం అంతా మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మెత్తగా బ్లెండ్ చేసేస్తే టేస్టీ కొరియాండర్ డిప్ అయితే రెడీ అయిపోతుంది. అవసరమైతే ఇందులోకి చిన్న ఐస్ క్యూబ్ వేసుకోండి. కలర్ చేంజ్ అవ్వదు అండ్ డైల్యూట్ కూడా అవుతుందన్నమాట. థిక్నెస్ కొంచెం తగ్గుతుంది, చాలా బాగుంటుంది. సో చాలా సింపుల్ అండి, ఇవన్నీ కూడా నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. క్విక్ రెసిపీస్ అన్నీను. మా పిల్లలైతే ఈ బీట్రూట్ టిక్కీని చాలా ఇష్టంగా తింటారు ఆ డిప్తో కాంబినేషన్లో. ఎవరైనా పిల్లలు బీట్రూట్ తినమని మారం చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇలా ట్రై చేసి పెట్టండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా ఆ టేస్ట్ని మర్చిపోరు అనమాట. ఎవ్రీ టైం మీరు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇష్టంగా తింటారు, అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగుంటుందండి. హెల్దీ డిష్, మనం డీప్ ఫ్రై చేయట్లేదు, ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసి ప్రోటీన్తో సహా ఇస్తున్నాం కాబట్టి మంచి హెల్దీయెస్ట్ స్నాక్ అనమాట. సో రెసిపీస్ ఎలా అనిపించాయి, నచ్చాయా? మీరు కూడా లంచ్ బాక్స్కి ఈ విధంగా ప్రిపేర్ చేసి క్విక్గా రెడీ చేసేసి పెట్టేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.